ఏదైతే ఈరోజు పక్కనుండే పాకిస్తాన్ అయితే మళ్ళీ మన మీద దాడులు చేస్తూ కవ్వింపు చర్యలు చేస్తున్నారు. అయితే మన దేశంలో ఒకటే చెప్తున్నా, మొన్న కూడా నేను చూశాను. అమరావతి చివరి మీటింగ్ ఆ రోజు ప్రధానమంత్రి గారు వచ్చింది. అమరావతిలో కొన్ని లక్షల మంది సమక్షంలో నేను ఒకటే చెప్పాను, ఈ దేశాన్ని రక్షించే శక్తి ప్రధానమంత్రికి ఉంది, ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని మేము ఆ రోజు చెప్పాం. అది చేసి చూపిస్తారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది. ఇలాంటి జరుగుతూ ఉంటే ఈ జిల్లాలో చాలా గ్రామాల్లో చాలామంది దేశభక్తితో డిఫెన్స్కి వెళ్తున్నారు. మేము కూడా దేశాన్ని కాపాడాలి, నా వంతు బాధ్యతగా నేను కూడా దేశ సేవ చేయాలని చాలామంది ముందుకొచ్చి యువకులైతే ఈ యొక్క రక్షణ శాఖలో చేరుతున్నారు. అందులో చేరిన వ్యక్తుల్లో మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ ఈ జిల్లా వాసి. ఆ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధేస్తుంది. ఈరోజు మీరు చూసినప్పుడు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి నిన్న చనిపోయారు. గోరంట్ల మండలం కల్లి తండాకు చెందినటువంటి మురళీ నాయక్ వీర మరణం, దేశం కోసం చనిపోయారు. బాధేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులతో ఇప్పుడే నేను మాట్లాడాను. తల్లి వచ్చి జ్యోతిబాయ్, తండ్రి వచ్చి రామ్ నాయక్. వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం, ప్రభుత్వం, సమాజం మీకు అండగా ఉంటామని ఈ సభా సమావేశంలో హామీ ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. 2 సంవత్సరాలు ఆర్మీలో ఉన్నాడు, ఎనలేని సేవలు అందించాడు. మనమందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎవరైతే సైనికులు ఉన్నారో వారు బార్డర్లో ఉండి అనునిత్యం మన కోసం నిద్రాహారాలు మాని దేశ రక్షణ చేస్తున్నారు కాబట్టి మనం హాయిగా నిద్రపోగలుగుతున్నాం. అలాంటి ఈరోజు మనం చూస్తూ ఉంటే కొన్ని దేశాలు ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో ఎక్కడ కూడా హింసకు తావు లేదు. అందరూ కూడా ప్రగతిలో పోటీ పడవలసిన అవసరం ఉంది. దేశాన్ని అభివృద్ధి చేసుకుని ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందజేయాల్సిన విషయం ఉండాలి. కానీ ఎక్కడికక్కడ కవ్వింపు చర్యలు చేయడం, లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం చాలా బాధేస్తుంది. అయితే ఇలాంటి జరిగినప్పుడు మనం అందరం కూడా అండగా ఉండాలి. దేశభక్తితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. దేశం చేసే పోరాటానికి ప్రతి ఒక్క వ్యక్తి సంఘీభావాన్ని తెలియజేయాలి. అండగా ఉంటామని నినదించి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఇప్పుడే కేశవ్ గారు అన్నట్టు భారత్ మాతాకి అంటే గట్టిగా చేయని మనమందరం నినదించడమే కాకుండా అండగా ఉండాలని చెప్పి మరొకసారి కోరుతున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అదే సమయంలో ఎవరై చనిపోయారో, వీర మరణం పొందారో వారి కోసం 2 నిమిషాలు మురళీ నాయక్ ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఓకే, ఇప్పుడే కేశవ్ గారు ఒక విషయం చెప్పారు. ఓసారి జీవితంలో కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి.
కొంతమంది ఆ అవకాశాలు ఉపయోగించుకుని ముందుకు పోతూ ఉంటాం. 1996లో మార్చి 11వ తారీఖున నేనొచ్చి హంద్రీ నేవాక్ ఫౌండేషన్ ఉరవకొండ నియోజకవర్గంలో వేశాను. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎగ్జాక్ట్గా దగ్గర 29 సంవత్సరాలు. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ను ఒక్కసారి మనందరం ఆలోచిస్తే, మనందరి ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారి కళ. ఆ రోజు మీరు చూస్తే